నమస్తే అందరికీ. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందుకెళ్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నమే వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో, నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే, మీలాంటి దాన్నే. సో, ఎలా అయితే ఒక క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు నేషనల్ యాంథమ్‌తో స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. సో, సేమ్ అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ తన బీటెక్ లైఫ్ అవ్వచ్చు, డిగ్రీ లైఫ్ ఏదైనా అవ్వచ్చు. సో, ఆ రోజు ఆ జాయినింగ్ రోజు వాళ్ళ మనసులో అలాంటి గీతాలు ఎన్నో ఉంటాయి. అవేంటో మీకు తెలుసు. నేను బాగా సెటిల్ అవ్వాలని, ఫ్యామిలీని చూసుకోవాలి, అమ్మా నాన్నని సంతోషపెట్టాలి అని ఇలా చాలా ఉంటాయి. సో, నేను కూడా అలాంటి కోరికలతోనే నా బీటెక్ జర్నీ స్టార్ట్ చేశాను. యాజ్ ఏ ఈసీ స్టూడెంట్‌గా బోత్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కి అప్లై చేసుకుంటూనే ముందుకెళ్ళిపోతూనే ఉన్నాను. సో, కట్ చేస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్, I have 2 jobs there. One is HCL and Accenture. సో, కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో హెచ్‌సీఎల్‌లో ప్లేస్ అయ్యాను. తర్వాత జాయినింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ మే 2023 గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాయినింగ్ కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండటం ఎందుకని వేరే కంపెనీస్ కూడా అప్లై చేస్తూ ఉన్నప్పుడు యాక్సెంచర్‌లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ రిలీజ్ చేశారు. సో, దానికి అటెండ్ అయ్యాను. సో, ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో, క్రాక్ చేశాను అది కూడా. ఏది జాయినింగ్ ఇస్తే అందులో జాయిన్ అయిపోదామని ఉన్నాను. సో, వెంటనే యాక్సెంచర్ వాళ్ళు జాయినింగ్ ఇచ్చేశారు. సో, ఐ డిసైడెడ్ టు జాయిన్ యాక్సెంచర్ కంపెనీ. సో, దెన్ ఐ హ్యావ్ స్టార్ట్ మై జర్నీ. సో, ఏం చేస్తే, ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతే, ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఎలా ఇస్తే నేను క్రాక్ చేయగలిగాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అండ్ ఎలాంటి స్టెప్స్ ఉంటాయని ప్రతిదీ మీతో డిస్కస్ చేసుకుంటాను. హాయ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీతో ఆల్రెడీ చెప్పినట్టు నేను హెచ్‌సీఎల్‌లో, యాక్సెంచర్‌లో ఎలా ప్లేస్ అయ్యానో నేను ఇప్పుడు ప్రతిదీ మీతో డిస్కస్ చేసుకుంటాను అది. ఏ కంపెనీకైనా కొన్ని కామన్ రౌండ్స్ ఉంటాయి. అంటే యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, సూడో కోడ్స్ ఉంటే సూడో కోడ్స్, క్వాంట్స్ అండ్ నెట్వర్క్ మీద కొన్ని క్వెషన్స్ ఉంటాయి. అన్ని అంటే ఆబ్జెక్టివ్ టైప్సే ఉంటాయి. సో, ఇవి మనం బాగా నేర్చుకోగలిగితే క్రాక్ చేయగలం రిటన్ టెస్ట్. సో, కమింగ్ టు యాక్సెంచర్, 5 ఉంటాయి. 5 సెక్షన్స్ ఉంటాయి నార్మల్ రిటన్ టెస్ట్‌లో. సో, అవి వచ్చేసి సేమ్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవే. సో, మనం ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, క్వాంట్స్ ఇవన్నీ చేయగలం. సూడో కోడ్స్‌కి వచ్చేటప్పటికి అవి కొంచెం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం వేరే వాటి హెల్ప్ తీసుకున్నా కూడా అక్కడ దొరకవు. సో, మనం సాల్వ్ చేయాలి కంపల్సరీ. అండ్ నెట్వర్క్ మీద కూడా కొన్ని మనం సాల్వ్ చేయగలం. సో, ప్రతిదీ అంటే ఇప్పుడు ఏ సెక్షన్ తీసుకున్నా ఐ థింక్ 90 క్వెషన్స్ ఉన్నాయి. నేను అటెండ్ అయినప్పుడు యాక్సెంచర్‌లో 2023 జూన్ ఆ టైంలో. సో, ఆ 90 క్వెషన్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌కి 20, 18, 15 ఇలా క్వెషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌కి 20 క్వెషన్స్, సూడో కోడ్స్‌కి 18 అలా ఇస్తారు. సో, ఏదైనా కూడా కట్ ఆఫ్ కొంచెం హైగా పెట్టుకోండి మీరు. ఇప్పుడే సూడో కోడ్సే తీసుకుంటే 18 ఉంటే 16 మీకు రావాలి. మీరు కరెక్ట్‌గా పెట్టాలి అని అలా అనుకోండి. అప్పుడు క్రాక్ చేయగలరు ఏ ఇంటర్వ్యూ అయినా, ఏ కోడింగ్ రౌండ్ అయినా, ఏ రిటన్ టెస్ట్ అయినా. సో, ఇలా పెట్టుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో, సూడో కోడ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, సూడో కోడ్స్ అంటే జస్ట్ ఫ్లో ఇస్తారు మీకు. అంటే వితౌట్ గివింగ్ ఎనీ సింటాక్స్ ఒక కోడ్ ఇస్తారు మీకు సింటాక్స్ లేకుండా. సో, దానికి మీరు అవుట్‌పుట్ చేసి అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, నేను అవన్నీ ఫ్రెండ్స్‌కి కూడా హెల్ప్ చేశాను వాటిల్లో. ఎందుకంటే నేను కొంచెం స్ట్రాంగ్ అందులో. ఎలా అయితే మనం లాజిక్ బిల్డింగ్స్ ఏది స్టార్ట్ చేసి అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ డిస్కస్ చేశామో, సూడో కోడ్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ 5 రౌండ్స్ అయిపోతే సక్సెస్‌ఫుల్ గా కంప్లీటెడ్ అని యూ హావ్ పాస్డ్ ద టెస్ట్ అని కోడింగ్ క్వెషన్స్ ఇచ్చారు నాకు. సో, ఆ కోడింగ్ క్వెషన్స్ కూడా ఒకటి స్ట్రింగ్ నుంచి, ఒకటి నంబర్స్ నుంచి ఇచ్చారు. ఆ 2 కూడా కొంచెం సింపుల్ గానే అయిపోయింది. సో, అది కూడా అయిపోయిన తర్వాత 2 మనం పాస్ అయితే వాళ్ళ క్రైటీరియాకి మనం మీట్ అయితే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఆ రౌండ్
అటెండ్ అవ్వండి అని మెయిల్ పెట్టారు. ఎస్, మళ్ళీ ఆ కమ్యూనికేషన్ రౌండ్ లో కూడా ఏమేమి ఉంటాయి, ఏం సెక్షన్స్ ఉంటాయని నేను గూగుల్లో అక్కడ ఇక్కడ సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో అందులో కూడా స్పీకింగ్, లిసనింగ్, మన వెకాబులరీ ఎలా ఉంది, మన ఫ్లూయెన్సీ ఏంటి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, సో ఇవి చెక్ చేస్తారు. అందుకే వాళ్ళు కమ్యూనికేషన్ రౌండ్ పెడతారు. ఎందుకంటే మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత క్లయింట్స్ వస్తారు కదా, అంటే యూరోప్ నుంచి ఉండొచ్చు, అమెరికా నుంచి ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ కంపెనీకి క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళతో మనం మాట్లాడి డీల్ చేయగలమా లేదా, సో ఇది చెక్ చేస్తారు వాళ్ళు. అందుకని కమ్యూనికేషన్ రౌండ్ పెడతారు. నాకు అది కూడా బాగానే అయింది. సో దానికి కొంచెం నాయిస్ లేని ఏరియాలో కూర్చొని అది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు నాయిస్ అలా ఉంటే. సో పొద్దున 3కి 4కి అలా లేచి నేను అది చేశాను. దెన్ అది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతే మనకి వెంటనే, అంటే కొన్ని రోజుల్లో ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఆ మెయిల్ కూడా పెట్టారు నాకు. సో ఐ వాజ్ హ్యాపీ అండ్ లిటిల్ బిట్ నర్వస్, బట్ క్రాక్ చేయగలిగాను అందులో కూడా. సో ఇంటర్వ్యూయర్ రాగానే ఫార్మాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే ఎలా ఉన్నారు అలా అలా. సో ఆ క్వశ్చన్స్ అన్ని మంచిగానే అడిగారు. సో నేను కూడా ఆయన బాగానే రిసీవ్ చేసుకున్నాను. సో తర్వాత ఆయన నన్ను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. సో నన్ను అడిగితే హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆ క్వశ్చన్ లోనే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అన్నప్పుడు మన గురించి మనం హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ రోల్ కి మనం ఎలా పర్ఫెక్ట్ మ్యాచ్, అది కొంచెం మనం మైండ్ లో పెట్టుకొని అలా ఆ వేలో మాట్లాడాల్సి ఉంటుంది. అలా అడిగినప్పుడు నేను ఈ క్వాలిఫికేషన్ చేశాను, ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్, నేను ఫలానా అలా అలా చెప్పారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది మీ మీద. సో అలా అలా దాన్ని చెప్పడం కంటే ఎస్ ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పి, దెన్ మీరు ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. మీ ప్రాజెక్ట్స్, మీ సర్టిఫికేషన్స్ ఏమున్నాయి, ఏమైనా ఇంటర్న్షిప్స్ ఎక్స్పీరియన్స్ ఉందా, మీ స్కిల్స్ ఏంటి ఓవరాల్ గా. సో ఇవి కొంచెం హైలైట్ చేశారనుకోండి, ఓకే తనకి నాలెడ్జ్ ఉంది టెక్నికల్ లో, సో మనకి యూజ్ అవుతారు, సో మనం చూస్ చేసుకోవచ్చు ఈ క్యాండిడేట్ ని అని వాళ్ళు అనుకుంటారు. అలా కాకుండా ఇంకో వేలో ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు చెప్తే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, మనల్ని ఇంట్రెస్ట్ చూపించరు. సో నన్ను అలా అడిగారు, నాకు అది బాగానే అయింది, నేను అలానే చెప్పాను. సో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటే మనం చేసిన ప్రాజెక్ట్స్ లో ఇంకొంచెం డెప్త్ గా అడుగుతారు తర్వాత. ఓకే ఈ ప్రాజెక్ట్ నాకు కొంచెం ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఏం చేశాను లోపల అని అలా అడుగుతారు. సో నన్ను అడిగారు, అంటే హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అని నేను ఒకటి చేశాను. సో అందులో నాకు కొంచెం ఇన్ డీటెయిల్ గా కావాలి, మీరు ఏం డెవలప్ చేశారని అడిగారు. సో నేను అందులో ఏం చేశానంటే మన ఆక్సిజన్ లెవెల్స్ కానీ, బీపీ కానీ, సో ఇలా మన బాడీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం మెజర్ చేద్దామని అనుకున్నాను. అందుకనే నేను ఆ ప్రాజెక్ట్ చేశాను. సో దాన్ని నేను ఆయనకి ఎలా చెప్పాను అంటే, అంటే 2021 కరోనా ఆ టైం సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అలా, సో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే చెక్ చేసుకుంటే బెటర్ కదా, మనకు మన డివైజెస్ ఉండి. సో అందుకనే నేను ఒక డివైస్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, బెటర్ కదా, యాజ్ ఈసీ స్టూడెంట్ గా చేయగలను కదా అని ఆ వేలో నేను ఆయనకు చెప్పాను. అప్పుడు తనకు అర్థమవుతుంది కదా, ఓకే ఈ క్యాండిడేట్ కి ఏం చేయాలి సిచ్యువేషన్ కి తగ్గట్టు అని అలా థింక్ చేస్తారు వాళ్ళు. సో అందుకు అలాంటి క్యాండిడేట్స్ ని చూస్ చేసుకోవడానికి చూస్తారు. సో నేను అలా చెప్పాను. ఆయనకు కూడా అది ఇంట్రెస్ట్ గా అనిపించినట్టుంది. టూల్స్ ఏం వాడావు, ఏమేమి స్కిల్స్ అందులో యూజ్ చేసామని అడిగారు నన్ను. సో నేను అవన్నీ చెప్పాను. దెన్ మాక్సిమం హెచ్ఆర్ క్వశ్చన్స్ మన రెజ్యూమ్ మీదే క్వశ్చన్స్ ఉంటాయి. నన్ను ఏమడిగారంటే ప్రెసెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అని అడిగారు. సో నేను అన్ని, అంటే ముందే కొంచెం అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను, బట్ అది నేను అనుకోలేదు అది అడుగుతారని. బట్ నేను ఆయనతో మంచిగా ర్యాప్ బిల్డ్ చేశాను కాబట్టి మాట్లాడగలిగాను. చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ వీటిని యూజ్ చేసి చాట్ జీపీటీ బిల్డ్ చేశారు.
సో ఇలా నేను ఆయనతో ఇంటరాక్ట్ అవ్వగలిగాను. సో ఆయన నాతో ఒక మాట అన్నారు, నేను పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, బట్ యు ఆర్ ద డిఫరెంట్ క్యాండిడేట్ అని అలా అన్నారు. సో నాకు అప్పుడే అర్థమైపోయింది, ఓకే నేను పెర్ఫామ్ చేశాను అనుకుంటాను మంచిగా, ఎస్ అని నాకే తెలిసిపోయింది. సో మీరు అలా మంచిగా ఇస్తే మీకే అర్థమైపోతుంది. సో అలా అంటే ఇంటర్వ్యూ అంటే భయపడిపోవద్దు. అది జస్ట్ ఇంటరాక్ట్ అయ్యే ఒక సెషన్ మాత్రమే. సో టెన్షన్ పడొద్దు. క్లియర్ గా నీట్ గా వాళ్ళతో మాట్లాడండి, కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళతో జస్ట్ అంతే. అంటే మీరు మీ సిస్టర్ తో కానీ మీ ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుకోండి. మీ రెజ్యూమ్ చూసి ఓకే ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అని మీకు మీరే ప్రిపేర్ అవ్వండి. ఆర్ ఇన్ కేస్ మీరే ఒక క్యాండిడేట్ అయ్యుండి మీరే ఇంకొకరిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా అడుగుతారు, ఏ పర్సన్ మీరు చూస్ చేసుకుంటారు. సో అలాగా మీరు ముందే ఆలోచించుకొని అలా ప్రిపేర్ అయ్యి చెప్తే బెటర్. సో నేను ఇవన్నీ ఫాలో అయ్యాను, బట్ ఒక్క రోజులో అయితే ఇవన్నీ బిల్డ్ అవ్వవు. ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న టూల్స్ అవ్వచ్చు, ఏఐ టెక్నాలజీస్ అవ్వచ్చు, ఎన్ని ఉన్నాయో మనం నేర్చుకోవాలంటే. సో ప్రతిదీ నేనైతే ఏదైనా తెలియకపోతే వెంటనే గూగుల్ ఓపెన్ చేయడం, సెర్చ్ చేయడం, ఓకే ఇదేంటి అదేంటి, సో ఇలా తెలుసుకుంటూ ఉంటాను. సో అలా బిల్డ్ చేసుకోండి, అదేం కష్టం కాదు. ఓకే, మన అమ్మ నాన్న పొలంలో చేసే ఆ ఎండలో పని కంటే ఇదే అంత కష్టం కాదు నాకు తెలుసు. ఓకే, సో ఇది నా జర్నీ. సేమ్ హెచ్సిఎల్ లో కూడా నన్ను ఇలానే అడిగారు, సేమ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో. బట్ ఇంటర్వ్యూలో కొంతమంది టెక్నికల్ అడగొచ్చు, నన్ను ఆన్ క్యాంపస్ యాక్సెంచర్ రౌండ్ అడిగినప్పుడు టెక్నికల్ అడిగారు. అంటే డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం ఏ అప్లికేషన్స్ లో ఏ డేటా స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం, సో ఇలా అడిగారు. ఇన్ కేస్ అవి తెలియలేదు అనుకోండి, మనం బుక్ అయిపోతాం వాళ్ళ ముందు. సో టెక్నికల్ హెచ్ఆర్ రెండు ప్రిపేర్ అయ్యి నీట్ గా పర్ఫామ్ చేయండి. సో నేను ఇవన్నీ ఫాలో అయ్యాను. సో మీరు కూడా ఐ థింక్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.